హలో, గుడ్ మార్నింగ్. మనం మరో 3 రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు సోమాజిగూడ డివిజన్లో ఉన్నాము. సో ఇక్కడ ఆ, వాళ్ళని అడుగుదాము ఎలా ఉంది అభివృద్ధి అండ్ ముందు ఎలా ఉండబోతుంది అండ్ ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న ప్రజలని కనుక్కొని చూద్దాం. హలో అబ్బు గారు, చెప్పండి. సో ఇక్కడ సోమాజిగూడ డివిజన్లో మీరు ఎన్ని ఇళ్ళ నుంచి ఉంటున్నారు నేను ఇన్నే పుట్టినా ఇన్నే పెరిగినా సార్. అండ్ ఇప్పుడు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ బాగుంది, దానికి వేస్తే బాగుంటుంది మన కార్పొరేటర్ ఎలక్షన్లో. ఎందుకంటే ఆల్రెడీ మేము టీఆర్ఎస్కే వేసినాము, టీఆర్ఎస్కే చేసినాము, ఇప్పుడు కూడా చేస్తే బాగుంటుంది. బీజేపీ కాంగ్రెస్కి వస్తే వాళ్ళు సెంట్రల్లో కూకుంటారు. మన ఎమ్మెల్యే ఇక్కడ మన కార్పొరేటర్ ఇంటి దగ్గర ఉంటే ఆయనతో పని చేయించుకుంటాము. సెంట్రల్లో మనకు పని ఉండదు. ఇది బస్సీ లోకల్ ఎలక్షన్, ఇది మనం వేస్తేనే బాగుంటుంది. ఆ 10,000 కూడా ఇప్పించినాము. ఇంకేంటంటే మనం కళ్యాణ లక్ష్మి చేసినాము, షాదీ ముబారక్ చేసినాము, ఈ రేషన్ కిట్స్ పంచినాము. మనం టీఆర్ఎస్కు రిజర్వేషన్ కూడా మనకి చేపిస్తానని కేసీఆర్ సార్ గారు. దానివల్ల మేము టీఆర్ఎస్కే వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మా అభిప్రాయం ఉంది అది అట్లా అని.